Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఏంటి పెద్దన్న ఇది వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు ఫ్రీ పథకాలపై ఇంతలా ఆధారపడిపోయి ఉన్నారు అవి సరిపోక ఇంకా ఏమైనా ఉంటే చూడమని అడుగుతున్నారు అవునరా అది వాళ్ళ హక్కు అడుగుతారు తప్పేంటి రాజు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాలి కాదు లేదంటే ఇచ్చేవాడికి రేపు మూడుంటుందో లేదో అలా కాదు ఇలా జరిగే ప్రాసెస్ లో వీళ్ళంతా ఎంత పెద్ద సోమరిపోతులు అవుతున్నారో నువ్వు గమనించావా ఇప్పుడు అవడం ఏంటి ఎప్పుడో అయ్యారుగా నువ్వు ఇప్పుడే వచ్చావుగా పోను పోను నీకే అర్థం అవుతుందిలే పద ఇంటికెళ్దాం మీ వదిన నీకోసం స్పెషల్స్ తయారు చేసిందట సరే పద దా ఇంతకీ ఎన్ని రోజులు ఉన్నామని వచ్చావు అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాను పెద్దన్న మీ అమ్మ నానని చెప్పే ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను ఏమ్మా కృష్ణ స్కూల్ నుంచి వస్తున్నావా అవును మామయ్య ఒరే మన కృష్ణవేని తెలుసుగా చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు కదా మన వీరన్న కూతురు హాయ్ హాయ్ మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న పిల్ల తను ఒక్కతేరా ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి 1200 సంపాదిస్తుంది కానీ వీళ్ళ నాన్న తను అసలు పనిచేయటం ఎందుకు అంటుంటాడు మామయ్య సరే నేను బయలుదేరతా అలాగే మళ్ళీ కలుస్తా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది బాయ్ బాయ్ చాలా మంచి పిల్లరా ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా అసలు పిల్లల్నే ఉద్యోగం చేయొద్దంటాడు అదేంటి ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం ఏంటి పెద్దన్న ఇది మరీ టూ మచ్ కాకపోతే వేరన్నే కాదు ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు ఇందాక చెప్పానుగా మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే పద అభి అన్న నిన్ను వీరన్న మామ ఇంటికి రమ్మన్నాడు కాసేపు అయ్యాక వస్తానని చెప్పు అలాగే ఉద్యోగం ఎందుకంటే నా మాట వినవు కదా నువ్వు మీ అన్నలో నా మాటకు విలువ ఇవ్వడం లేదు దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా అంతవరకు దానికి నచ్చిందేదో చేసుకుని వదిలేయ్యా సర్లే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇదిగో అభి వచ్చినట్టున్నాడు వాడి ముందు ఇవేవి మాట్లాడకండి అభి ఎలా ఉన్నావురా బాగున్నా మావయ్య నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా సరే సరే రా లోపలికి రా మాట్లాడుకుందాం కూర్చోరా గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా ఆ లిస్ట్ లోనేమో నా పేరు లేదు ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్ లో అప్లై చేసుకోమన్నారు అదేదో కాస్త చేసి పెట్టు ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా అమ్మాయి కృష్ణవేణి అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అభి తీసుకో మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది తెలుసు ఇందాకే కలిసాం మాట్లాడాం తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది అదే పని మీద ఉన్నాను సరే అప్లై చేసేసాను 4 days లో కన్ఫర్మ్ అవుతుంది వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి చెప్పండి లక్ష్మి హాయ్ కృష్ణ హాయ్ ఏంటి ఈ రోజు పిల్లలకి క్లాసులు లేవా లేవు ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఓ అవునా రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అలా ఏం లేదులే ఏంటి ఇలా వచ్చావు ఏం లేదు అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది వచ్చేసాను అయినా వీరన్న మామ ఎందుకు ఇలా మారాడు ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది నాన్నొక్కరే కాదు అలా ఇక్కడ చాలా మంది మారారు కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది
అలా అని ఊరు వదిలి వెళ్ళలేను. నాకు పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం. అందుకే టెంపరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. అమేజింగ్ మైండ్ సెట్. హాయ్. హలో ఏంట్రా, ఏంటి సంగతులు? రే అనిల్, మరీ టూ మచ్ రా బాబు. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు పని చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు. చెప్పాను కదరా మనోళ్ళు బేవర్సగాళ్ళని. కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు. టూ మచ్ కదరా. అది వాళ్ళ తప్పు కాదురా, మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి. కరెక్టే, కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా. దానివల్ల మనకే నష్టమని. అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా. ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం. మరి ఇలాగే ఉంటే ఎలారా? రేయ్, దీనికే ఇలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్, అప్పుడు అస్సల పండగ మొదలైద్ది. ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా? మరి మన దేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా. క్రిస్మస్ కి శాంటా క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రావి. చూస్తావుగా, నీకే అర్థమవుతుందిలే. హలో హలో, రేయ్ లైన్ లో ఉన్నావా? హలో, ఏమైందిరా? కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. ఎవరు? మన కృష్ణరా, వీరన్న మామ కూతురు. ఓ తనా? తను మాత్రం లైఫ్ లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్ గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా. నాకు తను బాగా నచ్చేసిందిరా. ఏంట్రా కొంపదీస్ లవ్వా? అలా ఏం కాదురా, బట్ షీ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఐ లైక్ హర్. ఓ ఇప్పుడు లైక్ అంటావు, తర్వాత లవ్ అంటావు. అచ్చీ నోర్మై, ఫోన్ పెట్టు. రేయ్ చల్లో, బయట ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నా. సర్లే వెళ్ళి పడుకో. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు. 2 రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి వేరన్నా అంత కంగారుగా వెళ్తున్నా? ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా, సీట్ ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుందామని వెళ్తున్నా. పొలానికి గట్టి అట్టాడితో మాలాంటి వాళ్ళకు ఓటు అట్టాడిదే కదయ్యా. అసలు 7 ఓట్లు ఉన్నాయ్యా. రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తా. అన్నా నేనేం పెట్టలేను గాని సీట్ మాత్రం నాకే కావాలా. 25 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నానన్నా. అన్నా ఇవేం కాదు గానీ నేను 30 లక్షలు ఖర్చు పెడతానన్నా. ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా. సీటు మాత్రం నాకే కావాలి. అవును గానీ నీకు అంత డబ్బు ఎక్కడిది? డబ్బున్న ఎన్ఆర్ఐ అల్లుడు నా వెనుకున్నాడన్నా. సీటు మాత్రం నాకే కావాలన్నా. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు. అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట. అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తున్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా. మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్ కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్ లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. జిందాబాద్ రవీంద్ర నాయుడు, జిందాబాద్ జిందాబాద్ రవీంద్ర నాయుడు, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు.
చిట్టి దగ్గర అప్పు అడగడానికి వెళ్తానా 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా, ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 నోట్లు, పాత 6, కొత్తదొకటి. నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు చేయలేవు బాబు. చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్. అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదివి, ఏం కాదులే. ఇంత పెద్దవాడివైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను బాబాయ్, ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు. ఆ వీరన్న అయితే కౌలు పనికైనా రారా, చేతిలో ఖర్చులకు 4 డబ్బులుంటాయి కదా అంటే, నేను పని ఎప్పుడో మానేశాను, అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు. ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు? ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడున్నావా? ఏంటి 2 రోజుల నుంచి కనిపించలేదు? వదిన వాళ్ళతో టౌన్కి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా చూశాను. సినిమా ఎంత బాగుందో తెలుసా? హీరో అయితే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్టింగ్ చేశాడో, విలన్లని ఎలా కొట్టాడో నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు డాన్సులు చంపేశాడంతే అసలు. కానీ చేయని తప్పుకి హీరోయిన్ ని బాధ పెట్టడం, లాస్ట్ లో రియలైజ్ అవ్వటం. 4 times ఏడ్చాను తెలుసా? సినిమా చూసినప్పుడు ఏడవటమే కానీ లైఫ్ లో ఎప్పుడూ కన్నీళ్లు రాలేదు. నా ఫ్యామిలీకి నేనంటే అంత ఇష్టం. నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేవటం, నాన్నకి కాఫీ ఇవ్వటం, అన్నయ్యలకి బాయ్ చెప్పటం, వదినలతో కబుర్లు చెప్పటం, రెడీ అయి స్కూల్కి వెళ్ళటం, ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మతో మాట్లాడటం, అందరం కలిసి భోజనం చేయటం. This is my simple life. I like you. నిన్న రాత్రి జయసింహ అందరికి భారీగా పార్టీ ఇచ్చాడనా? సరేలేరా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా హిట్టా పట్టా అని డిసైడ్ చేసేది ఆ సినిమా క్లైమాక్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ఫీల్ తోటే జనాలు థియేటర్లోంచి బయటకు వస్తారు. ఇది అలాంటిదే. పార్టీ ఎలా ఇచ్చాడనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఇచ్చాడన్నదే ముఖ్యం. ఈ రోజు ప్రచారానికి లాస్ట్ రోజు. ఈ రోజు ఇచ్చేద్దాం, జనాలు మనల్నే గుర్తుపెట్టుకుంటారు. లేవయ్యా. ఏంటత్తా ఇది? ఏం చెయ్యాలయ్యా, ఈ తాగుబోతోడితోటి 7 ఏళ్ల తరబడి ఎగుతున్నాను. నాకు అలవాటైపోయిందిలే. అది కాదత్తా, ఇలా మందుకు నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్టా కాదా అన్నది మాకు తెలియదయ్యా. అయినా మాకు చెప్పడం కాదయ్యా, ఆపగలిగితే ఇచ్చేవాళ్ళ నాకు. లేవయ్యా, లే పద. అదే సిటీ నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు. మనం ఏమన్నా అన్నా ఉంటే లీగల్ పాయింట్లు మాట్లాడతాడు. ఆడి తృప్తి కోసం ఏదో చేయండి. మీరెళ్ళి ఎంక్వైరీ చేయండి. నువ్వు మీరిద్దరు అటెళ్ళండి, ఒకళ్ళు నాతో రండి. ఏమా పార్టీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఆ రవీంద్ర గారి దగ్గర ఓటుకు డబ్బులు తీసుకున్నారంట కదా మీరు? డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీరు? పార్టీ నాయకులు వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంట కదా, తీసుకున్నారా? మరి డబ్బులు పంచారని కంప్లైంట్ వచ్చింది. మీరేమైనా తీసుకున్నారా? తీసుకోలేదా? ఓటు వేయడం కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? మరి కంప్లైంట్ వచ్చింది. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? అభి ఇచ్చాడు. ఏయ్, నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు? ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను, అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ పట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో
అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎళ్ళు ఉద్యోగం చేసుకోపో. పంట పండించటం అంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే. అలాంటిది చేతికి అందించిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, ఇకపై కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని. నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు. నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశావంతే. రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా. కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చేంత వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు. బతకడం అంటే అది. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో. ఎవరో ఆ రాములుగాడా? సరిపోయింది. సరే, నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్లీ కష్టపడి పొలంలో పంట పండిస్తా. కానీ ఈసారి మళ్లీ తుఫాన్ రాదని నువ్వు గాని, ఆ రాములుగాడు గాని, ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. మాటలు ఎవరైనా చెప్తారు, చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది. నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాణ్ణే. కానీ ఏమైంది? ఒక్క తుఫాన్ వచ్చింది, మీ నాన్నని తీసుకుపోయింది. నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి. ఈ రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాణ్ణు? నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా? చెప్పు. ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు, నీ నిస్సాయతను వాడుకున్నారు. నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది. కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు. వాళ్ళు చేసింది సహాయం కాదు, సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు. ఇదే వాస్తవం, తెలుసుకో. వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం. ఈ రోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం. ఇదే అసలైన వాస్తవం. వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో. ఎన్నాళ్లుంటాయో ఎప్పుడు ఓడతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. మన నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే. ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. కానీ ఇనిసావరు ఎదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. గత 15 ఏళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం. డబ్బులు పంచి పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనా? అందుకోసం ఎన్నికలు ఆపేశారనా? టీవీలో చూపిస్తున్నారనా? అరే అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా? మన ఊర్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నావా? దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది. మారాలరా, అందుకనే ఇలా చేశాను. ఏంటి? ఈ మార్పు దేశం మొత్తం రావాలి. దానికి మన ఊరే తొలి అడుగవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నేను వేసే ఈ అడిగే అది కాదురా. ఓకేరా, బాయ్. ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు గానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి. అదేంటి అలా అంటారు? అవును, ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు,
రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆడిని ఏం చేయకూడదు. ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంప కొల్లేరైపోద్ది. ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే. అలాంటిది ఇప్పుడు మన ఉనికే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం సైలెంట్ గా ఉందాం. ఎలాగా 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. కానీ సమస్యల్లో ఒకటే, ఇప్పటికీ ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం. తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు. ఏమైందక్క? అక్క తొక్క అని నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే. ముందు వాడిని బయటికి రమ్మను. అభి, ఏమైందమ్మా? ఏరా, చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు. తండ్రి లేని బిడ్డవని మేం కూడా జాలి చూపిస్తే మా కొంపలే ముంచుతావా? అసలు ఏమైంది బాబాయ్? తప్పుకోండి. సిటీలో లక్షలు సంపాదిస్తున్నావు, పొగరెక్కువైందిరా నీకు. చాలా కాలం తర్వాత ఊరొచ్చావు. మూసుకుని నీ పనులు చేసుకోకుండా మాతో నీకేంట్రా పని? ఇప్పుడు చెప్తున్నా, మేం తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి ఇక్కడి నుంచి కదలాలి. లేదంటే నా చేతిలో చస్తావు. అర్థమైందా? పదండి పదండి పదండి. నువ్వు మావాడు అనుకున్నాం కదా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పదండ్రా, వీడితో మనకెందుకు? ఊరంతా కప్పు కప్పు చేసి పడేశాడు. రండి వెళ్తాం రండి. హలో, నువ్వు ఈ సిస్టమ్ను మార్చలేవు. ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో, ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. నాళ్ళలో ఊరేళ్ళేటోడు నీకెందుకురా ఇవన్నీ? లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా? నువ్వే కదా పెద్దనాన్న చెప్పావు, ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని. అవి అలాగే ఉండనివ్వాలా? అందుకని ఎలక్షన్ లో నిలబడతావా? పెదనాన్న, నాయకుడు అవ్వాలని కాదు, మన ఊరి ప్రజల కోసం, వాళ్ళని మార్చడం కోసమే. వీళ్ళ కోసమా? 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు, చివరి గ్లాస్ పోసేవాడికి ఓటేస్తారు. అందరూ అలానే ఉండరు కదా. ఉన్నారా? 2% డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు. 4 రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్ లో నిలబడి పాలు పోస్తారు. అదే 2000 ఇస్తే ఓటేస్తారు. చూసావుగా వీరన్నని? వీడైతే చందమామ రావే, జాబిలి రావే అని పాడుకోవడం లేదు, ఎలక్షన్లు రావే, డబ్బులు తేవే అని పాడుకుంటాడు. నువ్వేట్రా వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు? సరే పెదనాన్న, ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా, ఎలక్షన్స్ అయిపోయాక జాబ్ కి వెళ్తాను. సరేలేరా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మరి నీ ఓట్ మాత్రం నాకే వేయాలి. భలే వాడివిరా. నా కొడుకు ఎవరికి అమ్ముడుపోయాడో నాకే తెలీదు. నా కొడుకు మాట వినకపోతే కోడల్లాగా అన్నం పెట్టదు. పెదనాన్న, పెదనాన్న. ఏమే లక్ష్మి, విన్నావా? ఆ అభిగాడికి పిచ్చి పట్టినట్టుంది. రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట. పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు. పిచ్చోడు. చాలా మంచి పని చేశాడు. ఏంటి మంచి పనే? ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటేయద్దు. అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవులే. నీకేమైనా పిచ్చా? జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా? అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా. అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా. అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. అదేరా మా నాన్న చివరి కోరిక కూడా. ఈ పొజిషన్ కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాన్న చనిపోయాక నువ్వు 4 సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా. అవునరా, అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు పుట్టినూరు విలువ తెలుస్తుంది. అది కాదురా. రేయ్, డిసైడ్ అయ్యానని చెప్పాను కదా,
నువ్వు కూడా టైం చూసుకొని వచ్చేయి. నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్ను అక్కడ రమ్మంటావేంట్రా నువ్వు? రేయ్, ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు, నీ ఫ్రెండ్ కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను. అయినా నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నా. సరే బాయ్. ఈ జనాల కోసమేనా ఇదంతా? హే, నువ్వెప్పుడొచ్చావు? సరే దా కూర్చో. కూర్చోటం కాదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? వద్దభి, తప్పు చేస్తున్నావు. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు. అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు. అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు? నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేసావుగా. నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు విసిరిన ఛాలెంజ్ ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను. హే, ఏదో సరదాగా అన్నాలే. అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు. ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మార్పే ఇది. అభినవ్, నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనోడువే, తిక్క తిక్క పనులు చేయమాక. పోపో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని గెలవడం వద్దు. అన్నా చిన్న చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి. అవసరమైతే ఒక్కొక్కళ్ళకి 1000 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి, మనమే గెలవాలి. అభిబాబు, నిన్ను అనరాని మాటలు అన్నా, మా తప్పుని క్షమించు బాబు. అవును బాబు, మా తప్పుని క్షమించు బాబు. సులోచన, నీ కొడుకు మా పాలిటి దేవుడు. ఆ విషయం మేము తెలుసుకోలేకపోయాం. నిన్ను కూడా నానా మాటలు అన్నాం, మమ్మల్ని క్షమించు. అరే నువ్వు సూపర్ రా అభి. నీ స్కెచ్ గురించి తెలియక నిన్న మాట్లాడినాం. సారీ రా. ఈ ఎలక్షన్ మాకు డబ్బులు దమ్మక అనమాట. సరే మామ, అయితే సాయంత్రం గ్రౌండ్ కి వచ్చాయి, ఆడుకుందాం. బాయ్ బాయ్ రా. రే అబే, అబే, రే అబే. రే హాయ్ రా. మొన్న రానన్నావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని. సరే రా కూర్చో. రారా కూర్చో ముందు. అరే, నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో సపోర్ట్ చేయడానికో కాదురా. నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చా. నువ్వు మూసుకుని నాతో రా. అనిల్, బాగున్నావా? అత్త బాగున్నా అత్త. నువ్వైనా చెప్పత్తా, నాలాంటోళ్ళు 10 ఏళ్లు కష్టపడితే గాని వాడి స్థాయికి వెళ్ళలేం. అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు. అమ్మా, వాడు అలానే అంటాడు గాని నువ్వేం పట్టించుకోకు. రే అనిల్, డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవ పడ్డారు. అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబల్ ధమాకా అనుకుంటున్నారు. అదేరా వాళ్ళ అమాయకత్వం. ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయకత్వం పాడా, దొంగనా కొడుకులు రా వీళ్ళంతా. అమాయకత్వమేరా. లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒకడిని మనమే ఎన్నుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు ఈ పాలిటీషియన్స్. పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ మతలబ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అది అమాయకత్వమే కదరా. కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు, మన సేవకులని. అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది. అరే, ఈ సిస్టమ్ ని నువ్వు అంత ఈజీగా మార్చలేవురా. అయినా మనకెందుకురా ఇవన్నీ? హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నావు. ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అరే అది కాదురా, వెళ్ళు.
వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఏంట్రా ఊరోళ్ళతో కలిసి? చెత్త నా కొడుకల్లారా. ఛీ! అన్నా, దీపం గుర్తుకే మన ఓటన్నా. బాబు, నీ వల్ల మాకు 2 సార్లు డబ్బులు వచ్చినాయి, అంతవరకు ఓకే. ఓటు మాత్రం అడక్కే. అబ్బాయి మీరు కూడా భవిత నిర్మాణ పార్టీకే, భవిత నిర్మాణ పార్టీకే. చూసావా, నువ్వెంత చేసినా నీ దగ్గరికి ఎవ్వడు రాడు. కనీసం మీ అమ్మైనా నీకు ఓటేస్తుందో లేదో చూసుకో. హలో, దీపం గుర్తుకే మన ఓటు. భవిత నిర్మాణ పార్టీకే. ఊరిని మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా, ఈ పిల్లల లైన్లో పెట్టడానికి వచ్చాడా? పోనవరా. హలో హలో హలో, మీరు నా మాట వినరు. ఆ విషయం నాకు ఎలాగో తెలుసు. అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను, వినండి. మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చెంతో మీకు తెలుసా? మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్ లో అయిన ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? అక్షరాల 400 కోట్లు. అబ్బా, 400 కోట్ల? నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు 800 కోట్లు. 800 కోట్ల? మరి దేశం మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి. సరే, దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్ కి అయ్యే ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? మన ఊర్లో ఓటర్లు మొత్తం 1500 మంది. ఒక పార్టీ ఓటుకు 1000 రూపాయలు చొప్పున, అంటే 2 పార్టీలు కలిపి ఓటుకు 2000 ఇచ్చినా మొత్తం 30 లక్షలు. మరి మందుకు, బిర్యానీలకు, పనిచేసే కార్యకర్తలకు, ఇతర ఖర్చులకు మరో 30 లక్షలు. మొత్తం ఎంత? 60 లక్షలు. వెరీ గుడ్. ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం. 5 ఏళ్లకు 60 లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు 3200 చిల్లర. ఓ, మన ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత అన్నాను? 1500 మంది. అంటే మనిషికి రోజుకి 2 రూపాయలు చిల్లర అన్నమాట. మనం ఈ రోజుల్లో బిచ్చగాడి కేసున కూడా తీసుకోవడం లేదు బాబాయ్. కానీ మనం మాత్రం రోజుకి 2 రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. అయితే ఏంటయ్యా, వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది? అలా అని అమ్ముడిపోతామా? రేయ్, వీడు ఏం చెబుతున్నాడు అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దంటున్నాడు. మళ్ళీ 60 లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్లే కాజేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. సర్లే, పెద్ద చెప్పొచ్చాడు. పదండ్రా, రండి. సరే సర్లే, రండ్రా పోదాం. పెద్ద చెప్పొచ్చాడు. ఈ సొల్లు కబుర్లు చాలా మంది చెప్పారులే. గొప్ప లెక్కలే చెప్పావు. ఏంట్రా వీళ్ళంతా? ఈసారి పుసుకున మన అభిగడి గెలుస్తాడంటావా? లేదురా, ఆయనకంత సీన్ లేదు. అదే కదా, ఎక్కడ గెలుస్తాడంటావేమో అని బెట్టింగ్ వేద్దాం అనుకున్నా. అంత పిచ్చర్ అనుకున్నారా నన్ను? ఎరా, ఒక్క ఓటైనా వస్తుంది అనుకుంటున్నావా? నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్దనాన్న. ఎరా, హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా? ఓరి పిచ్చోడా, బస్సులే పెట్టారా? 1000 రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా. ఎరా, జీతం పెరిగిందట? 2 lakhs అయ్యింది. ఇల్లు కట్టిస్తున్నావట? 2 కోట్లతో కట్టిస్తున్నాను. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావట? 5 లక్షలతో చదివిస్తున్నాను. ఇన్నున్నోడివి డబ్బులు తీసుకుని ఓటేయడానికి వచ్చావా? ఏం వేరన్నా డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కాని ఇచ్చేండ్రా. ఈ చీర చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు, ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తాం, వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు.
ఆడికి ఫోన్ చేయి చెయ్యి రమ్మను. ఈ ఓట్లు మనయే. అదిగో చెప్పానా ఎర్ర చొక్కాని వచ్చేదని. ఈసారి 100 పచ్చ చొక్కోడే వస్తాడు చూడు. చూడు ఒకసారి చెక్ చేయండి. ఏమే లక్ష్మి, తొందరగా రావే. వస్తున్నానయ్యా. తొందరగా రావాలి. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ. ఈ రోజే మనందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే సరే. చిన్నోడేడమ్మాయి? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే 2 పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. అమ్మ కృష్ణవేణే, మీరెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే నింపాదిగరా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే. ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు 3 జయసింహారెడ్డి కోటేయండి. మేము మగోళ్ళు 3 రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చేయాలి. నమస్తే సార్. ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయిరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీగా అది. అమ్మాయి వచ్చేసింది రండి. రామ్మరా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి.
నాన్నతో వచ్చారా? లేదన్నా. టైం అయిపోతుందిరా, ఇంకా రాకపోవడం ఏంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. వేరునా ఇంకొకరు రావాలి, తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తారు? ఏడ్రా ఈడు ఎక్కడికి ఏంటో. ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా, వాడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి మీరు ఏడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. చిన్నోడా ఏడున్నావేందిరా? ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నానంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. వెళ్ళు, 2 నిమిషాలే టైం ఉంది. తొందరగా వెళ్ళు. ఏమైందయ్యా? వెళ్ళరా చిన్నోడా, ఓటేయి. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రావద్దు, నా ముగ్గురు దగ్గరికి ఎవరు రావద్దు. చక్రి, ఈ రోజు నా భర్తకి ఇలా అయిందంటే దానికి కారణం మీరందరూ. మేమిక్కడ ఉండం, ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్త చంపేస్తారు. మీరంతా బానే ఉంటారు, నా పరిస్థితి ఏంటి?
ఓ వితంతు పెన్షన్ వస్తుంది, బతికే అంటారేమో. వద్దయ్యా, మాకీ బతకలు వద్దయ్యా. ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వినండి. మా నాన్న మమ్మల్ని వదిలేయండి, మా బతుకలు మమ్మల్ని బతకనివ్వండి. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? ఈరోజు జరిగింది చాలు, ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము చూడలేం. అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళ బతుకుల్ని వాళ్ళని బతకనిచ్చి. మేమిక్కడే ఉంటే మీరంతా నా భర్తను చంపేస్తారు. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. ఏమైంది? నా ఓటు నా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. సైలెంట్గా ఎందుకున్నావు? ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు, కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా? అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు, నాది తప్పు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది, వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము. ఎరా, నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్రనాయుడు గెలుస్తాడు అనిపిస్తుందిరా. నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తాడనిపిస్తుందిరా. ఏంటి మన అభిగాడే? ఎస్. ఎహే, ఎంత బెట్టు? 100. కానీ అంత నేనే గెలుస్తా చూడు. ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. నవచైతన్య పార్టీకి ఈసారి 742 ఓట్లు రాగా, భవిత నిర్మాణ పార్టీకి 743 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఆధిక్యంతో భవిత నిర్మాణ పార్టీ గెలుపొందింది. వీడు రాలా, ఏంట్రా మన పరిస్థితి? దీని పరిస్థితి తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్ కు 14 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తాడో. సాధించావురా. అరే, అసలు మీ అమ్మోటే పడదన్నాడు రా వాడు. కానీ నిన్ను, నీ ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అరే, 14 ఓట్లు అంటే నాట్ ఈవెన్ 1% రా. బట్ ఈ 14 ఓట్లే నీ విజయానికి తొలి మెట్టురా. కంగ్రాట్స్ రా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా. ప్రౌడ్ ఆఫ్ యూ. 1% ఓటింగ్ అని వదిలేయద్దు. ఇక్కడ లీడర్ నువ్వైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇంకొకటి రాకూడదు. వాడి వల్ల ఈ ఊర్లో ఇంకా ఏం మారకముందే ఈ జనాలే తరిమి కొట్టేలా చేయాలి. దానికోసం నా దగ్గర ఓ ప్లాన్ ఉందిలే. కృష్ణ, మనం ప్రేమించుకుంటున్నాం కదా. మీ ఇంట్లో ఈ విషయం చెప్పమని చాలాసార్లు చెప్పాను, కానీ చెప్పలేకపోయావు. వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోలేరని అన్నావు. నువ్వే చెప్పావు కదా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని 2 నెలలు ఉండొద్దామని. అందుకే ఈరోజు నైట్ ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఇక మీ కుటుంబం పరువంటావా? ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడే మీ పరువంతా పోయింది. ఇప్పుడు కొత్తగా పోయేదేముండదు. ఇట్లు నీ అభి.
కంగ్రాచులేషన్స్ అభి. అనుకున్నది సాధించావుగా. నువ్వు సూపర్ అభి. జనాల్ని మార్చడం జరగని పని అనుకున్నాను. నేను తప్పని ప్రూవ్ చేశావు. ప్రతి ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నా మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. నానా, ఎవరో లెటర్ రాస్తే అది నిజం అబద్ధమో తెలుసుకోకుండా ఏంటిది? నేనేం చేయాలో నాకు తెలుసు. నాకెవరు చెప్పాల్సిన పని లేదు. అభి పిలవండి. ఏమైంది సార్? ముందు అభిని పిలవండి. అభి, ఏమైంది సార్? నువ్వు పోలింగ్ సమయంలో రిగ్గింగ్ చేసావని కంప్లైంట్ వచ్చింది. అందుకే నువ్వు మాతో ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. పదండి సార్. ఏమైంది? నాయకులతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. అవసరం వాడికి ఇవన్నీ? పిన్ని, వాడిని మూసుకుని ఊరెళ్ళిపోమాను. పదా. అత్త నువ్వేం కంగారు పడు, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. హలో. ఓ అవునా సార్? సరే సార్, ఇప్పుడే వదిలేస్తాను. నీ మీద వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అంట. మా సార్ ఇప్పుడే చెప్పారు. దింపండి అయ్యా. ఓకే సార్. మీరు చెప్పినట్టుగానే చేశాను. సరే, ఇంకా జనాలే చూసుకుంటారులే. ఏమైందిరా? ఇదంతా లోకల్ పొలిటీషియన్స్ ఆడే గేమ్లే కానీ పద, నేను చెప్తా. ఎవడో ఫాల్స్ కేసు పెట్టాడంట, అందుకే పంపించేశారు. ఏమో మాకేం తెలుసు. ఇతను వచ్చిన తర్వాతే ఊళ్ళో అనేక రకాలైన మార్పులు వచ్చాయి, ఎన్నికలు వచ్చి పడ్డాయి, మా ఇళ్ల మీద పోలీసులు వచ్చి పడ్డారు. అదీ కాక టీవీలో వార్తలు అవి ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు గెలిచే పార్టీ ఓడిపోయింది, ఓడిపోయే పార్టీ గెలిచింది. ఇతన్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో. అదేంటి అలా అంటారు? వాడు మీకోసమే కదా ఇదంతా చేసేది. వాడు జాబ్ కూడా వదులుకుని మీకోసం వస్తే మా కోసం ఎవరు ఏమి చెయ్యొద్దయ్యా. అసలు చెప్పాలంటే ఇతను రాకముందే మా జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండే. అవును, మమ్మల్ని వదిలేసాయ్యా. నీ బతుకు నువ్వు చూసుకో. అందరూ పదండి, మనం ఇక్కడే ఉంటే రేపు పోలీసులు మనల్ని కూడా పట్టుకెళ్తారు. పదండి పదండి. పదండి పదండి. ఆడు అవిగాడు హోటల్ కౌంటింగ్ లో ఏదో మాయ చేశాడంట. అందుకే పోలీసులని అరెస్ట్ చేశారు. పాపం ఊరికే పోతుందా, వదిలిపెడుతుందా? అరే, నీకొచ్చిన 14 ఓట్లు చూసి నువ్వు అనుకున్న మార్పు వస్తుందని చిన్న హోప్ వచ్చిందిరా. కానీ అంతలోనే హోప్ మొత్తం చంపేశారు వీళ్ళంతా. ఐమ్ సారీరా, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. నీకు ఇది కరెక్ట్ కాదు. నా మాటిని హైదరాబాద్ వచ్చే బయలుదేరతా. బాయ్. తప్పు చేసామేమో అనిపిస్తుంది. వాడికి సపోర్ట్ చేసి ఉండాల్సింది. బాబు, నువ్వు ఈ ఊరిని ఈ జనాల్ని మార్చడానికి ఇక్కడే ఉండిపోయావట. అవేమీ మాకు తెలియదు, కానీ నీ వల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంది. ఇది నీకు కరెక్ట్ కాదయ్యా. నా ఆలోచన అంతా కృష్ణ గురించే. నా వల్లే తను సఫర్ అవుతుంది. రేయ్, మళ్ళీ కాల్ చేస్తారా? చెప్పమ్మా.
నీకు చెప్పేంత దాన్ని కాదయ్యా. కానీ నీ వల్ల ఒక ఆడపిల్ల బాధపడుతోందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. మంచో చెడో నాకు తెలీదు, కానీ నువ్వొచ్చాక ఊర్లో మార్పు వచ్చింది. కానీ ఇక్కడి మార్పు ఎవ్వరికీ అవసరం లేదు. మా బ్రతుకులేవో మమ్మల్ని ఇలా బ్రతికినివ్వు. దయచేసి ఈ ఊరి వదిలి వెళ్ళిపో. మా